మేకింగ్ లోనే ఇంత సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాదు, అతని శిష్యుడు వివేక్ కృష్ణ. మరి ఈ సినిమాపై ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నారంటే దానికి ఒకటే ఆన్సర్, ఈ ఫిల్మ్ కే పీచే వర్మ హే. మరి కొత్త దర్శకుడు వివేక్ కృష్ణ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడు? గురువులాగా 10 నిమిషాలకోసారి డైలాగులు పెడతాడా, లేదంటే తన స్టైల్లో తీసి సంథింగ్ డిఫరెంట్ అనిపించుకుంటాడా? మేకింగ్ లోనే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాదు, అతని శిష్యుడు వివేక్ కృష్ణ. మరి ఈ సినిమాపై ఎందుకింత ఆసక్తి చూపుతున్నారంటే దానికి ఒకటే ఆన్సర్, ఈ ఫిల్మ్ కే పీచే వర్మ హై. మరి కొత్త దర్శకుడు వివేక్ కృష్ణ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడు? గురువులాగా 10 నిమిషాలకోసారి డైలాగులు పెడతాడా, లేదంటే తన స్టైల్లో తీసి సంథింగ్ డిఫరెంట్ అనిపించుకుంటాడా? బెజవాడ లాంటి ఫుల్ మాస్ పిక్చర్లో లవర్ బాయ్ నాగచైతన్య రోల్ ఎలా ఉండబోతోంది? ఏ మాయ చేసావే, 100% లవ్ వంటి ప్రేమ కథలతో క్లాస్ హీరోగా కూల్ హిట్స్ కొట్టాడు చైతు. అదే టైంలో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి చేసిన జోష్ దడ చైతుకు పెద్దగా హెల్ప్ కాలేదు. కానీ ఈ సినిమా చైతు కెరీర్లో ఓ స్పెషల్ మూవీ అవుతుందంటున్నారు యువ సామ్రాట్. తనకు శివ లాంటి ఎవర్ గ్రీన్ హిట్ ఇచ్చిన రాము తన కొడుక్కి కూడా బెజవాడతో బంపర్ హిట్ ఇస్తాడని నమ్ముతున్నాడు. ట్రైలర్స్ లో చైతు చాలా బాగున్నాడని, సినిమా హిట్ ఖాయమని ఊహల్లో తేలిపోతున్నాడు ఈ మన్మథుడు. ఈ బెజవాడ నాదిరా, ముట్టుకుంటే పగిలిపోత్. అప్పట్లో శివ సినిమా రఫాడిచ్చింది. గీతాంజలి లాంటి ప్రేమ సినిమాలు చేసుకునే నాగ్ను ఓవర్ నైట్ స్టార్ను చేసేసింది శివ. సైకిల్ చైన్తో కనిపించిన నాగ్ను చూసి అప్పటి యువత పిచ్చెక్కిపోయారు. ఇక ఈ సినిమా దర్శకుడు వర్మ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ సినిమా కోసం వర్మ వాడిన స్టడీ క్యాంప్ కూడా అప్పట్లో ఓ సంచలనమే. ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన జేడి చక్రవర్తి, ఉత్తేజ్ లాంటి నటులు కెరీర్లో ఎంతో ఎత్తుకెదిగారు. మరి ఇంతమంది జీవితాలకు లైఫ్ ఇచ్చిన శివ లాంటి సినిమాను వర్మ మళ్ళీ చైతుకి ఇవ్వగలుగుతాడా? ఇస్తే మాత్రం అదో చరిత్రే. పోటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. పోటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, రేకులు డిస్కోలు చూపుతారు. ఇక ఎలాంటి సినిమాలో హీరోయిన్ అంటే అది కూడా ఓ పెద్ద సెన్సేషనే. ఎందుకంటే రియాలిటీ క్యారెక్టర్లో ఒదిగిపోవాలంటే ఆ హీరోయిన్కు దమ్ముండాలి. ఈ విషయాన్ని రక్త చరిత్రతో ప్రూవ్ చేసింది కొత్త భామ రాధిక ఆప్టే. ఇలాంటి సినిమాలో హీరోయిన్ అంటే అది కూడా ఓ పెద్ద సెన్సేషనే. ఎందుకంటే రియాలిటీ క్యారెక్టర్లో ఒదిగిపోవాలంటే ఆ హీరోయిన్కు దమ్ముండాలి. ఈ విషయాన్ని రక్త చరిత్ర సినిమాతో ప్రూవ్ చేసింది కొత్త భామ రాధిక ఆప్టే. ఆ సినిమాలో పరిటాల రవి భారీగా చేసిన ఆప్టే మంచి మార్కుల్నే కొట్టేసింది. ఓ విధంగా చెప్పాలంటే రక్త చరిత్ర 2వ భాగంలో సూర్య భారీగా కనిపించిన జాతీయ నటి ప్రేమని కంటే ఆప్టేకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో పరిటాల భార్యగా భర్త చేసే ప్రతి పని వెంట తనే ఉంటూ యాక్షన్లో అదరహో అనిపించింది ఈ నూతన తార. వర్మ
బెజవాడ రౌడీలు సినిమా అనౌన్స్ చేశాక, అందులో హీరో నాగ చైతన్య అని తెలిసాక, ఆ తర్వాత అభిమానులు ఆలోచించిన తొలి విషయం చైతూ పక్కన చేయబోయే ఆ చిన్నది ఎవరా అని. ఇక హీరోయిన్ కోసం వర్మ చాలా కష్టాలే పడ్డాడు. ఎవరిని ఈ సినిమాలో సెలెక్ట్ చేయాలని చాలా కాలం ఆలోచించాడు. చివరికి అమలాపాల్ అనే కొత్త అమ్మాయిని ఎంచుకున్నాడు. అసలు ఈ అమలాపాల్ ఎవరనుకుంటున్నారా? ఒక్కసారి విక్రమ్ హీరోగా వచ్చిన నానా సినిమాను గుర్తు చేసుకోండి. ఆ అమ్మాయే అమలాపాల్. ఇప్పటికే తమిళంలో మంచి ఊపులో ఉన్న ఈ అమ్మడుకు తొలి సినిమాలోనే చైతూ సరసన చేసే అవకాశం వచ్చింది. తమిళ్లో అమలు చేసిన మైనా సినిమా చూసి ఫ్లాట్ అయిన వర్మ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమానే తెలుగులో ప్రేమ ఖైదీ పేరుతో అనువాదమైంది. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే, చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే, ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసా అలుసా, నువ్వు లేక ఉండనే లేను నా కోసం వస్తావా. నాన్న మైనా సినిమాలతో తమిళంలో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ భామకు తెలుగులో ఓ చక్కటి అవకాశం బెజవాడ. ఇప్పటికే మన టాలీవుడ్లో సింగిల్ సినిమాతో వండర్స్ క్రియేట్ చేసిన భామ సమంత తొలి సినిమా చైతూ పక్కనే చేసింది. మరి అలాంటి మ్యాజిక్ రిపీట్ అయి ఓ మంచి హిట్తో తెలుగులో ఖాతా తెరిస్తే ఈ అమ్మడు కూడా టాప్ హీరోయిన్ కావచ్చు. నేను చూడాలనుకుంటే నువ్వే వచ్చేసావు. I'm crazy about you. ఇక్కడ ఇలాగే ఉండిపోవాలనుంది. బెజవాడ సినిమాలో ఆర్టిస్టులను కూడా చాలా మంది కొత్త వాళ్ళనే ఎంచుకున్నాడు వర్మ. సినిమాలో క్యారెక్టర్స్ ను ఇంకా బయట పెట్టకపోయినా బెజవాడలో రౌడీయిజం ఎలా సాగిందనేది జగమెరిగిన సత్యం. ఒకప్పుడు విజయవాడ ఎలా ఉండేది, అక్కడి రౌడీలు ఎలా ఉండేవాళ్ళు అనే విషయం కూడా వర్మకు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మన రాము కూడా బెజవాడ నుంచి వచ్చినవాడే. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ చేసిన వర్మ తనకు తెలిసిన బెజవాడ మార్కు రాజకీయాలని శివ సినిమాగా తీశాడు. స్టూడెంట్ గొడవలు, కాలేజీ రాజకీయాలు, ముఠా కక్షలు ఇవన్నీ వర్మకు మాత్రమే తెలిసిన సక్సెస్ పాయింట్లు. ఇవన్నీ శివాలో చొప్పించి ఓ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేశాడు మనోడు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.